హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో మనీ ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది. ఆ మనీ కోసం ఎవరు ఏదైనా చేస్తారు. అలాంటి కాన్సెప్టే ఈ మూవీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. జీబ్రా ఇది ఒక మంచి యాక్షన్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, అసలు చూడొచ్చా లేదా, అసలు కాన్సెప్ట్ ఏంటి, మన టైం ఇందులో స్పెండ్ చేయవచ్చా లేదా అనేది సింపుల్గా క్లారిటీగా చెప్తాను, చూడండి. ఓకేనా? ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, హీరో సత్యదేవుడి, కమెడియన్ సత్య అండ్ ప్రియాంక భవాని వీళ్ళందరూ కూడా బ్యాంకులో వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సర్టన్ టైంలో ప్రియాంక భవాని ఒక అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాల్సిన మనీ ఇంకొక అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఒక పెద్ద ప్రాబ్లం అనేది ఇరుక్కుంటారు అనమాట. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడం కోసం ఇంకో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటారు. ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావడం కోసం సత్యరాజు గారి దగ్గరికి వెళ్ళడం, అదే కట్టప్ప గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన పెద్ద ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేయడం కోసం ఆయన చేయలేక ధనుంజయ్ గారి దగ్గర పంపించడం. ఆయన పెద్ద స్మగ్లర్స్ అనమాట, ఆయన పెద్ద డాను. ఆయన ఏం చేశాడు, అసలు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడా లేదంటే ప్రాబ్లం క్రియేట్ చేశాడా అనేది పెద్ద సస్పెన్స్. తర్వాత ఏం జరిగింది, ఆ ప్రాబ్లం తర్వాత వీళ్ళందరూ ఎలా మనీ చుట్టూ ఈ ప్రాబ్లం అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అసలు ఏం జరిగింది, అసలు మనీ ఎవరిది, అసలు ఎందుకు ఇదంతా అనేది మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ క్లైమాక్స్ ట్విస్ట్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా సినిమా ఎలా ఉందని మాట్లాడుకోవాలంటే, ఫస్ట్ హాఫ్ అంతా మంచి కామెడీతో చాలా బాగా జనరేట్ చేస్తూ ఉంటారు. ప్రాబ్లంను కూడా మంచి కామెడీలాగా కన్వర్ట్ చేస్తూ ఉంటారు సత్య అండ్ సత్యదేవు. వీళ్ళిద్దరూ చాలా బాగా అనిపిస్తుంటుంది, మంచి ఎంటర్టైన్మెంట్గా వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇంటర్వల్ ట్విస్ట్ అయితే చాలా బాగా ఎక్స్పెక్ట్ చేయలేం, చాలా బాగుంటుంది. ఇంకా క్లైమాక్స్ ట్విస్ట్ అయితే ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు ఓడికి అమ్మ ఇలా ఉంది రా బాబు, ఇలా కూడా తీయొచ్చా అనిపించింది నాకైతే. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే లిటరల్లీ చాలా బాగా అనిపించింది. మధ్యలో యాక్షన్ సీక్వెన్స్లు పెట్టారు, చాలా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో చాలా బాగా అనిపించింది. నో ప్రాబ్లం, హ్యాపీగా అయితే వన్ టైం ఫ్యామిలీతో కూర్చొని పక్కాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎటువంటి మసాలా స్క్రాప్ అయితే లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి.